హలో గాయస్, ఎలా ఉన్నారు? కొంచెం అరుస్తారా? నాకు ఓపిక లేదు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులకి అండ్ ముఖ్యంగా టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి. కోవిడ్ తర్వాత మన పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత అసలు ఎప్పుడు లెగుస్తామా ఇండస్ట్రీ అనే విధంగా ఉంది. 8 నెలలు మేమేమనుకున్నామంటే అయిపోయింది మా పరిస్థితి, ఇండస్ట్రీ ఏంటి, ఇంకా మా పరిస్థితి ఏంటి అది చాలా ఆలోచించాం. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉన్నాం కాబట్టి ఆలోచించాల్సి వచ్చింది. కాబట్టి ఆలోచించాం, డిప్రెషన్ వచ్చింది. నేనైతే 8 ప్యాక్ చేశాను డిప్రెషన్లో, ఎందుకంటే తినలేదు కాబట్టి. ఎవరు వెళ్ళలేదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను. నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ ఒక్క విషయంలో మాత్రం మీరున్న ధైర్యానికి, మీరు ఇచ్చిన సపోర్ట్కి మేము చేసేది ఎప్పుడు తక్కువే. అండ్ దాని తర్వాత శశి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే మన ఆడియో రిలీజ్కి వెళ్తాం, హిట్ అవ్వాలని కోరుకుంటాం, వస్తాం. కానీ ఈ సినిమా చాలా బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ మా అన్నయ్య, డబ్బులు నాకే వస్తాయి కాబట్టి. అన్న మర్చిపోకన్నా డబ్బులు నాకు ఇవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ చెప్తున్నా ఆది, అండ్ ఇందాక డ్యాన్స్ మీరు చేస్తుంటే చెప్పాను, అంత ఈజీగా డ్యాన్స్ ఎలా చేస్తారు భయ్య నాకు అర్థం కాదు. నాకైతే చచ్చిపోతాను తెలుసా, చాలా బాగా డ్యాన్స్ చేశారు. అండ్ నాకు ఈ సినిమా ఒక చెలోలా కనిపిస్తుంది. ఎందుకంటే చెలోకి ముందు నాకు ఒక పెద్ద డిజాస్టర్, ఏం చేయాలనుకున్నప్పుడు నా సాంగ్ హిట్ అయింది, సినిమా ఏంటో చూపించింది. ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది నాకు తెలిసి. అండ్ ఐ లవ్ దిస్ సాంగ్. సిద్ శ్రీరామ్ గారు చాలా బాగా పాడారు. ఈ సినిమా చెలో కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరం నుంచి మనకి కలెక్షన్ అంతేనండి, ప్రొడ్యూసర్ డబ్బులు కూడా అడిగేశారు, ఇంకెవరిని మిగల అందరూ అయిపోయారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. అండ్ థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ లక్ష్.